ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆలపాటి వెంకట్రావు ఉద్యోగ విరమణ కార్యక్రమం. హాజరైన ప్రముఖులు శాలువలతో సన్మానించిన సహా ఉద్యోగులు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరిన ఆలపాటి వెంకట్రావు దంపతులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. శ్రీ వినాయక ట్రస్ట్ ఫౌండర్ చంద్రపట్ల మణికుమార్ ను సన్మానించిన ఎమ్మెల్యే. శ్రీ వినాయక ట్రస్ట్ చేస్తున్న సేవలకు గాను గుర్తింపు. ఎడ్లపాడులో పల్నాడు జిల్లా జైలు నిర్మాణానికి స్థలం ఎంపిక పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన. పట్టణంలో పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. కొండవీడులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. చదువులో రాణించలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణం మాటలకు అతీతంగా చేతల్లో కనిపిస్తోందని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే రాజకీయ విమర్శల కంటే ఆచరణలో చూపించే ప్రగతి ప్రజల మనసులను గెలుచుకుంటుందని ఎంపీ అన్నారు. రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక లోట్ల సుడిగుండంలో చిక్కుకున్న ఒక రాష్ట్ర ప్రజల జీవితాలు మళ్లీ నిలదొక్కుకోవాలంటే కేవలం మాటలు సరిపోవు, కొండంత సంకల్పం, దార్శనికత కలిగిన నాయకత్వం అవసరం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా ఇదే బాటలో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేస్తుందని ఎంపీ న్యూఢిల్లీ వేదికగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఎలాంటి వడ్డీ లేకుండా సుదీర్ఘ కాలానికి అందించే సాయమే సస్కీ నిధులు. ఈ నిధులు కేవలం కాగితాలపై ఉండే లెక్కలు మాత్రమే కావు. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే మంచి రహదారులు, మన యువతకు ఉపాధి చూపే పోర్టులు, ప్రాంతీయ వైభవాన్ని పెంచే పర్యాటక రంగాలు. 2020 నుంచి ప్రతి రాష్ట్రానికి అందుబాటులో ఉన్న ఈ నిధులను సాధించడంలో నిన్నటికి నేటికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం 4 ఏళ్ల కాలంలో సాధించగలిగింది కేవలం 11,386 కోట్లు మాత్రమే అయితే చంద్రబాబు నాయుడు పట్టుదల, నిరంతర ప్రయత్నాల వల్ల కేవలం 2 ఏళ్లలోనే ఏకంగా 19,619 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం సాధించగలిగిందన్నారు. Sometimes when you do good work, not sometimes, always when you do good work, if not immediately, with a due course of time, truth will come out, and that's what has happened yesterday in the parliament. The good work that NDA is doing under the leadership of Chandrababu Naidu garu as CM of Andhra Pradesh. In the last 2.5 years, less than 2.5 years, we are in power in Andhra Pradesh. What we were able to achieve with the SASKI funds. You all know what SASKI funds is. It's an interest-free loan given by the central government so that it can be used by the state government in developing the infrastructure projects in Andhra Pradesh. This fund has been given to every state from 2020 onwards. When you compare the numbers for the 4 years from 2020 to 2024, in the previous government, while previous government was there in Andhra Pradesh, in 4 years, the government could draw, YSRCP government which was there, could only draw 11,386 crores. Whereas, under the leadership of N. Chandrababu Naidu garu, in the last 2.5 years, government of Andhra Pradesh could draw the amount of 19,619 crores. Where is all this money going? This money is going in the development of infrastructure in the state of Andhra Pradesh, either laying of the roads, either ports building, and every infrastructure that is coming up in Andhra Pradesh, these funds are being used. There are funds being used for the development of tourism also, these funds are being used. So this is what AP could achieve. And in the same question, that irony is that this question is posed by the members from YSR Congress party, expecting that
answer will come in such a way that they can take the political advantage. But unfortunately for them, the truth has come out, and truth is very bitter for them. Truth is clear that in the last 2.5 years, the performance of NDA government in Andhra Pradesh, and in the same answer it has been mentioned, in 2014 when the Andhra Pradesh was bifurcated, the revenue deficit of the state was 16,000. చిలకలూరుపేట పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రభుత్వ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ దివంగత పేర్ల అంజయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన ఆదరణ కూడిక కార్యక్రమం పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై అంజయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంజయ్య విద్యారంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పండరీపురం 36వ వార్డుకు చెందిన ఎల్ఐసి ఉద్యోగి గోపాలం భానుప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వారి స్వగృహానికి వెళ్లి భానుప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భానుప్రసాద్ సేవలను స్మరించుకుంటూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు పల్నాడు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి పివిజే రామారావు తెలిపారు. ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,194 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా వారి కోసం 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏఎం రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 4,334 మంది, నర్సారావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1867 మంది, నర్సారావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో 1704 మంది, తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో 1420 మంది, ఎంఏఎం కళాశాలలో 310 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షలు 2 సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయం దాటితే కేంద్రంలోకి అనుమతించబోమని డీఈఓ స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, సీసీ కెమెరాలతో భద్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లుగా తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రత్యేక సదుపాయాలతో పాటు 50 నిమిషాల అదనపు సమయం కల్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈసారి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాస్తున్నందున ఎలాంటి ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై విజయాన్ని సాధించాలని డీఈఓ పివిజే రామారావు ఆకాంక్షించారు. పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీ అరుణ్ బాబు జిల్లాలో పర్యటించారు. ఆయన నర్సారావుపేటలోని 33వ వార్డు, వినుకొండలోని 10వ వార్డులలో జరుగుతున్న PMAY 2.0 గృహ నిర్మాణ పనులను హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన దశలవారీ బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఆన్లైన్లో పొందుపరచాలని అసిస్టెంట్ ఇంజనీర్లు, వార్డ్ ఎమ్యూనిటీస్ సిబ్బందిని ఎండీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ SCEM కృష్ణయ్య, పల్నాడు జిల్లా హౌసింగ్ హెడ్ శ్రీ UVSV ప్రసాద్, ఈఈ బి శివలింగం తదితర అధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కట్టా ఇజాక్ వెస్లీ పాల్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి నారాయణ జూనియర్ కళాశాల, గుంటూరు కళాశాల నుండి హోంసిక్ లీవ్ పై సుమారు 4 రోజుల క్రితం స్వగ్రామమైన కొండవీడుకు వచ్చాడు. తన ఇంటి పక్కన ఉన్న దుకాణంలో పైకప్పు కూరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు చదువులో ఆశించిన స్థాయిలో రాణించలేక మానసికంగా మనస్తాపానికి గురైనట్లుగా తెలిసిందే. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి తండ్రి థామస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామంలో అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వేలూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలా పవన్ కుమార్ భార్య దివ్యసాయి గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ చిన్న పనులకి అలసిపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో జూలై 30వ తేదీన ఇంట్లో ఎలుకల మందు తింది. మరుసటి రోజు ఆమెకు వాంతులు కావడంతో గమనించిన తండ్రి వంశీకృష్ణ మెరుగైన వైద్యం కోసం గుంటూరు GGH కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి 2 కుమార్తెలున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ SIG అనిల్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
చిలకలూరిపేటలోని యార్కర్ క్లబ్ సిఆర్ కాలనీలోని పల్నాడు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-17 బాలుర బాలికల విభాగాల్లో ఎంపికలు నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి వివిధ పాఠశాల, వేద పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్, తిరుమల ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్, పిడుగురాళ్ల, వాగ్దేవి జూనియర్ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్, సత్తెనపల్లి హోలీ ఫ్యామిలీ స్కూల్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, చైతన్య లిటిల్ గ్రీన్ వ్యాలీ, నారాయణ శారదా మోడర్న్ సెల్లార్, జీవిట్ పాఠశాల నుండి 100 మంది విద్యార్థులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి బాపట్లలోని కేవీఆర్ డిగ్రీ కాలేజ్ కాజీపాలెంలో ఆగస్టు 8-9 తేదీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రెసిడెంట్ కాసింబుడే ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పి మనోహర్ గురునాథ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఏఎంజీ రాజు, వేద స్కూల్ పీఈటీ మనోహర్, మోడ్రన్ నవీన్ నారాయణ, పీఈటీ కృపారావు, గ్రీన్ వ్యాలీ పీఈటీ శ్యామ్ చైతన్య, లిటిల్ ఫణీంద్ర కోచ్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పొదుపు సంఘాల బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, సంఘాల గుర్తింపు, ఉనికి, ఆర్థిక స్థిరత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక మున్సిపల్ కమిటీ హాల్లో జరిగిన పట్టణ ఆర్పీల ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్పీలతో మాట్లాడిన ప్రత్తిపాటి వారికి పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో ఆర్పీలు, యానిమేటర్లు చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో పునరావృతం కావడానికి వీల్లేదని, ప్రజా ప్రభుత్వంలో పారదర్శక, అవినీతి రహిత సేవలతో ఆర్పీలు, పొదుపు సంఘాల బలోపేతానికి శ్రమించాలని ప్రత్తిపాటి సూచించారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, విద్య, ఆర్థిక భద్రతపై పొదుపు సభ్యుల్ని సమర్థవంతంగా ముందుకు నడిపించాలని, ప్రతి అంశంలో వారికి స్పష్టమైన అవగాహన ఉండేలా చూడాల్సింది ఆర్పీలేనని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఆర్పీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ తాత్సారం చేయదని, గత ప్రభుత్వంలోలా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా ప్రతి ఒక్కరూ సంఘాల బలోపేతంపై దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ సందర్భంగా కొందరు నూతన ఆర్పీలు తమకు కొన్ని నెలలుగా జీతభత్యాలు అందడం లేదని ప్రత్తిపాటికి తెలియజేయగా ఆయన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాంకేతిక సమస్యలే అందుకు కారణమని తెలుసుకున్న ప్రత్తిపాటి వాటిని వెంటనే పరిష్కరించి ఆర్పీల బకాయిలు వెంటనే అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, మహిళల్లో, సమాజంలో వారికి ఉండే ప్రత్యేక గుర్తింపు ప్రభుత్వానికి ఉపయోగపడాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో బహుళ పంటల సాగు రైతులకు ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయంతో పాటు కుటుంబానికి సురక్షితమైన పోషకాహారాన్ని అందిస్తుందని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన రైతు తూబాటి ఇందిర ఏర్పాటు చేసిన ఏ గ్రేడ్ ప్రకృతి వ్యవసాయ మోడల్ పొలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల నిర్వహణ, జీవామృతం వినియోగం, సహజ కీటక నివారణ పద్ధతులపై సూచనలు చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రతి రైతు బహుళ పంటల విధానాన్ని అవలంబించి ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపట్టాలని అమలకుమారి పిలుపునిచ్చారు. చిలకలూరిపేట సిఆర్ క్లబ్ మరియు ఎన్టీఆర్ కాలనీ నందు నడపబడుతున్న న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులకు మారల్ ఆర్ట్స్ నందు శిక్షణ ఇస్తూ ఈ నెల 1-2వ తేదీలో హైదరాబాద్ ఎల్బీ నగర్ లో 2వ ఇంటర్నేషనల్ లెవెల్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో మాస్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో అకాడమీ సబ్ జూనియర్ విభాగంలో సహస్ర, రెన్విక, మోక్షిత, యుక్తిక, మానస, దేవర్తి, హరిశ్రీ, హర్షవర్ధన్, సాయి, గగన్, వేదాంత్, సంతోష్, శశాంక్, అమన్ పాల్గొని తమ తమ విభాగాల్లో అబ్బురపరిచే ప్రదర్శన చేసి బంగారు, రజత పథకాలను సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులకు చిలకలూరిపేట తహసీల్దార్ కె వేణుగోపాల్ చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్ అందజేయడం జరిగింది. తదుపరి అభినందన సభ కార్యక్రమం స్థానిక సిఆర్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూ షోవలిన్ కుంఫు అకాడమీ మాస్టర్స్ మోడర్న్ విద్యాసంస్థల అధినేత చేబ్రోలు మహేష్ మరియు సిఆర్ క్లబ్ పెద్దలు పాల్గొని విజేతలైన విద్యార్థులను అభినందించి మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. చేబ్రోలు మహేష్ మాట్లాడుతూ ఇదే విధంగా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ ను సెల్ఫ్ డిఫెన్స్ చిన్ననాటి నుండే వారి మానసిక దృఢత్వానికి, వారి స్థైర్యానికి నేర్పించాలని కోరారు. మాస్టర్ విక్రమ్ మాట్లాడుతూ మా మీద నమ్మకంతో విద్యార్థులను టోర్నమెంట్ లో పాల్గొనడానికి పంపిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మేము నేర్పిన శిక్షణను విద్యార్థులు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి అకాడమీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలాగే చిలకలూరిపేట ప్రాంత ప్రజల ఆదరాభిమానులతో మరిన్ని పోటీల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందుతామని అన్నారు. ప్రతిరోజు చిలకలూరిపేటలోని సిఆర్ క్లబ్ ఆవరణలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమం జరుగుతున్నందున ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ చీఫ్ ఎస్కే దర్యావళి, మాస్టర్ ఎడ్ల సురేష్, పాలపాటి నాగరాజు, కుర్రపాటి రాంబాబు, కుర్చేటి బ్రహ్మయ్య, కాకి ప్రసాద్, ఇన్స్ట్రక్టర్స్ ఎస్ కె రబ్బాని, కె రాహుల్, సాకేత్, సుధీర్, కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా చిలకలూరిపేట పట్టణ మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
విశ్వ బ్రాహ్మణ వీధి నుంచి కళామందిర్ సెంటర్లోని శివాలయ ప్రాంగణంలో వెలసిన అమ్మవారి ఆలయం వరకు మహిళలు సాంప్రదాయబద్ధంగా సారె ఊరేగింపును నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు తలపై సారే సామగ్రిని మోసుకుంటూ భక్తి గీతాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర పండ్లు కొబ్బరికాయలు నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ సారే ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. पार्वती माता की गंगा माता की लंका माता की श्री माता की नमः पार्वती ओम श्री मात्रे नमः భక్తులకి మనవి అలాగే ఇది 14 లోకాలు భువనాలు లేనటువంటి మహా జగజ్జనని పార్వతీ మాత అమ్మవారికి పసుపు కుంకుమ సారెతో తీసుకెళ్ళటం జరుగుతుంది. బయలుదేరుతున్నాము. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పూలు పళ్ళు వడివాలు అలాగే 14 లోకాలు పేలేటువంటి జగజ్జనని మహాశక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతి మాత మనందరికీ జ్ఞానాన్ని ఇస్తుంది, చదువునిస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు మంచి సిరి సంపదలు భోగభాగ్యాలు ఇస్తుంది. కానీ పార్వతీమాత అంటే గౌరీమాత అంటారు. మన ఆడవాళ్ళకి మహిళలకి ఐదోతనం దాంపత్యం సౌభాగ్యం సంతానం ఆడవాళ్ళకి శక్తినిస్తుంది. అంత శక్తి స్వరూపిణి శ్రీ లలితామాత స్వరూపిణి అయినటువంటి మహాపార్వతీమాత. ఈ సారి అనేది ఎందుకు చేస్తాము అంటే అమ్మవారికి మనం ఆడపిల్లకి వివాహం చేస్తే పసుపు కుంకుమ ఒడిబారు పోసి సారి పెట్టి పంపిస్తాం. మన బిడ్డ చల్లగా ఉండాలని అలాగే అక్కడ దాంపత్యం బాగుండాలని పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మెట్టినింట కలకలాడుతూ ఉండాలని ఎంత ఆనందంగా పంపిస్తామో ఆమెకి మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ వెట్టి చాకిరీ కేసులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాధితులను గుర్తించడం, సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించడం, సాక్ష్యాధారాల సేకరణ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. అలాగే భారతీయ న్యాయ సంహిత 2023, బాండెడ్ లేబర్ సిస్టమ్ చట్టం 1976, పోక్సో చట్టం 2012, జువెనైల్ జస్టిస్ చట్టం 2015, ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం 1956 తదితర చట్టాలపై అవగాహన కల్పించారు.
మానవ అక్రమ రవాణాను అరికట్టి ప్రతి మనిషి స్వేచ్ఛను కాపాడేందుకు పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సూచించారు. కార్యక్రమంలో హ్యాండ్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఆనంద్ బెంజ్మెన్, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తామని, అదే సమయంలో రాష్ట్రంలోని పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నది కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పొగాకు రైతుల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలు వెల్లడించారు. రాబోయే ఒక నెల రోజుల్లో చిలకలూరిపేట పట్టణంలో సాచురేషన్ మోడ్ అవసరమున్న ప్రతి చోట పద్ధతిలో అభివృద్ధి పనులు చేపడతామని ప్రతిపాటి తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, 3 మతాలకు సంబంధించిన శ్మశాన వాటికల సుందరీకరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. 2014-19 మధ్య చిలకలూరిపేట ఏ విధంగా అభివృద్ధి చెందిందో 2019-24 మధ్య వైసీపీ పాలనలో అంతే నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తిరిగి పట్టణానికి పూర్వ వైభవం తీసుకొచ్చి అన్ని మున్సిపాలిటీలో చంద్రబాబు మార్కు అభివృద్ధిని చూపిస్తామన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ ఏడాది 140 మిలియన్ కిలోల పొగాకు డిమాండ్ ఉండగా రైతులు కష్టపడి 240 మిలియన్ కిలోలు పండించారన్నారు. అయితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 94 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా కిలోకు అదనంగా 20 రూపాయల చొప్పున ధర పెంచడంతో పాటు రైతులకు వడ్డీ లేని రుణంగా 50,000ను 2 ఏళ్ల కాల పరిమితితో అందించనున్నట్లు ప్రతిపాటి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరుల కృషితో ఈ మేలు జరిగిందన్నారు. దేవరపల్లిలో మాజీ సీఎం జగన్ పర్యటనపై ప్రతిపాటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన 5 ఏళ్ల పాలనలో పొగాకు రైతులను ఏనాడు పట్టించుకొని జగన్ కు ఇప్పుడు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2019-2023 మధ్య వైసీపీ హయాంలో పొగాకు ధరలు కేవలం 7,000, 8,000, 9,000 రూపాయల లోపే ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో తొలిసారిగా పొగాకు రైతులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని జగన్ ఇప్పుడు కల్లాల వద్దకు వెళ్లి బైక్ల సైలెన్సర్లను పీకేసి అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం మంచి చేస్తుంటే ఓర్వలేక ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికి తప్పుడు కేసులు పెట్టారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే జగన్ దేవరపల్లి వెళ్లారని ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతులంతా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శంకుస్థాపన చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి ఒక నెలలో చిలకలూరిపేట పట్టణంలో సాచురేషన్ మోడ్ అంటే రోడ్ ఎక్కడ కావాల్సి ఉన్నా, డ్రైన్ ఎక్కడ కావాల్సి ఉన్నా, పార్కుల అభివృద్ధి, దానికి తోడు బ్యూటిఫికేషన్. దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని అభివృద్ధి చేసేటువంటి దానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి 14-19లో ఏ విధంగానైతే రోడ్లు, డ్రైన్లు, పట్టణ అభివృద్ధి చేశామో 19-24 మధ్య ఏ విధంగా జగన్ గవర్నమెంట్లో నిర్లక్ష్యం చేయబడిన మున్సిపాలిటీలు తిరిగి మరలా ఈనాడు పూర్వపు వైభవం పట్టణాలకు తీసుకురావాలనేటువంటి దానిలో భాగంగానే తిరిగి సాచురేషన్ మోడ్లో పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది పార్కులు కానీ, శ్మశానాలు కానీ, 3 మతాలకు సంబంధించి బ్యూటిఫికేషన్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరలా తిరిగి చంద్రబాబు గారి మార్కు అన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి విధంగా రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే చిలకలూరుపేటలో కూడా పూర్తి స్థాయిలో పనులు చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్న పొగాకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పొగాకు అంశాన్ని పట్టుకొని తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 20-23 మధ్య మీ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి నెమరు వేసుకోమంటున్నాం, ఒకసారి గుర్తుకు తెచ్చుకోమంటున్నాం. 19-23 మధ్య బిలో 10,000, 7,000, 8,000, 9,000 రూపాయలే ఉంది ఆనాడు ధర. ఈనాడు 240 మిలియన్ల పొగాకు పండింది ఈ సంవత్సరం. డిమాండ్ వాస్తవంగా 140 మిలియన్లే ఉంది. 100 మిలియన్లు అదనంగా పొగాకు పండించారు రైతులు కష్టపడి అదనంగా పండించినటువంటి పొగాకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు 94 మిలియన్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు.
దానికి తోడు 50,000 రూపాయలు 2 సంవత్సరాలకు వడ్డీ లేని రుణం ఇవ్వడానికి కూడా నిర్ణయించారు. అంతేకాకుండా 20 రూపాయల వరకు కిలోకి రైతుకి అదనంగా ధర ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా దేవరపల్లి రోజు నేను విజిట్ చేస్తాను, పోయి రాజకీయం చేస్తాను, చంద్రబాబు చేసే మంచిని ఏ విధంగా చెడగొట్టాలి, ఏ విధంగా మంచి చేసేటువంటి పనుల మీద విష ప్రచారం చేయాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈరోజు ఇప్పుడు దేవరపల్లి వెళ్ళారు. వెళ్ళేటువంటిది ఎవరైనా యార్డుకు పోయేటప్పుడు సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిళ్ళు పెట్టుకొని ఒక అరాచకం చేయడానికి పోయాడు తప్ప రైతులకు మేలు జరగాలని విజిట్ చేసినటువంటి ఆలోచన ఎక్కడ కనపడలేదు. చంద్రబాబు గారు చేసే మంచికి ఏ విధంగా డైవర్షన్, ఈరోజు అక్కడ పోతారు, అక్కడ రైతుల మీద గొడవ పెట్టుకుంటారు, అరాచకం సృష్టిస్తారు, మా మీద తప్పుడు కేసులు పెట్టారని మళ్ళా తిరిగి విష ప్రచారం చేయడానికి పోతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో రైతులకు మంచి ధర రావాలని ఏనాడు జగన్మోహన్ రెడ్డికి లేదు. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు 2,000 రూపాయలు ఇచ్చాం. చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక పొగాకు 2,000 ఇచ్చినటువంటి చరిత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారిదే గొప్పతనం అది. తిరిగి ఈనాడు మళ్ళా వడ్డీ లేని రుణం 50,000తో పాటు 20 రూపాయల వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది కేజీకి. ఇది ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేను ఎప్పుడూ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే రైతులకు నేను ఏనాడు చేయలేకపోయామని సిగ్గుపడి ఇంట్లో ఉండాలి. అటువంటిది సిగ్గు లేకుండా పోయి మంచి చేసే ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఈరోజు పొగాకు రైతులను పరామర్శిస్తాను, దేవరపల్లిపై అరాచకాలు సృష్టిస్తాను, మంచి చేసే ప్రభుత్వం మీద బురద జల్లుతానని ఈరోజు వెళ్ళటం అనేటువంటిది ఒక దుర్మార్గం. రైతులు సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి. దీనికి చంద్రబాబు గారు ఎంతో కష్టపడి అచ్చెన్నాయుడు, పెమ్మసాని గారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి పొగాకు రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎడ్లపాడు మండలంలోని కొండవీడు రెవెన్యూ పరిధిలో నూతన జిల్లా జైలు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీఓ వి బాలకృష్ణ ప్రతిపాదిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జైలు నిర్మాణానికి ఆ భూములు అనుకూలంగా ఉన్నాయా లేదా అనే అంశంపై వారు సమగ్రంగా అంచనా వేయడంతో పాటు ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ప్రధాన రహదారి నుంచి జైలు స్థలానికి రాకపోకలు సులభంగా సాగేలా కొత్త రోడ్డు నిర్మాణంపై వారు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. జైలు నిర్మాణానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు, ఈబూరివారిపాలెం, దండమూడి, మిట్టపాలెం, నాగబైరువారిపాలెం గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత గొట్టిపాడులో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న మెటల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ప్రతిపాటి అనంతరం ఈబూరివారిపాలెంలో 10 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డును ప్రారంభించి అనంతరం గొట్టిపాడు గ్రామానికి చెందిన తుమ్మలగుంట మరియమ్మ అనారోగ్య కారణం వల్ల ముందస్తు చికిత్స నిమిత్తం 4.5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసిని అందజేసి గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. దండముడిలో ప్రజలతో మాట్లాడిన ప్రతిపాటి 2 ఏళ్ల కూటమి పాలన, అభివృద్ధి, సంక్షేమంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జగన్ విధ్వంసం నుంచి తక్కువ కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టారని, కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే ప్రజలకు, రాష్ట్రానికి ఎనలేని మేలు కలుగుతుందని ప్రతిపాటి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుజరాత్ ను ఆదర్శంగా తీసుకోవాలని, అక్కడ ఒకే ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉన్నందున దేశంలోనే నంబర్ 1 గా నిలిచిందన్నారు. గతంలో మాదిరి వైకుంఠపాలి ఆడకుండా ప్రజలు ఎల్లప్పుడూ రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రతిపాటి సూచించారు. గ్రామాల్లో ఇంకా మౌలిక వస్తువులు చేపట్టాల్సి ఉందని, నిధుల కొరత వల్లే ప్రభుత్వం సకాలంలో ప్రజలు కోరిన అభివృద్ధిని అందించలేకపోతోందన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూటమి పార్టీలకు తిరుగులేని విజయం అందించాలని ఈ సందర్భంగా ప్రతిపాటి ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, బీజేపీ నేతలు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, టీడీపీ నాయకులు అంబటి సోంబాబు, జాకోబ్ రాజు, చిగురుపాటి రాజా, చిన్నం రవి, గొట్టిపాటి బాబు, చెన్నం శెట్టి, సాంబశివరావు, కనపర్తి సుబ్బారావు, పద్మ, కృష్ణ, ప్రవీణ్, తాళ్లూరి సాంబశివరావు, శివప్రసాద్, దండా శ్రీనివాసరావు, కొత్త మోహన్ రావు, నాగబైరు శివరాం, నాగబైరు ఆంజనేయులు, ధూళిపాల శ్రీనివాసరావు, ఈవురి బ్రహ్మానందం, మద్దాల వెంకటప్రసాద్, మద్దాల స్వామి, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వినాయక ట్రస్ట్ వ్యవస్థాపకుడు చంద్రపట్ల మణికుమార్కు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఘన సన్మానం చేశారు. చిలకలూరిపేటలోని శ్రీ వినాయక ట్రస్ట్ ద్వారా సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్న ట్రస్ట్ వ్యవస్థాపకుడు చంద్రపట్ల మణికుమార్ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న పూజలు, యాగాలు, వివిధ దేవాలయాల్లో కళ్యాణోత్సవాలు, హిందూ ధర్మ పరిరక్షణకు చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు యువతలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించే దిశగా ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సత్సంకల్పాలను పెంపొందించి ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను మరింత బలోపేతం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు శాల్వా కప్పి జ్ఞాపిక అందించి చంద్రపట్ల మణికుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొని మణికుమార్ సేవలను అభినందించారు. ఒకే కార్యాలయంలో దాదాపు 4 దశాబ్దాల పాటు నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించడం అరుదైన విషయం. అలాంటి విశిష్ట సేవా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చిలకలూరిపేట BSNL కార్యాలయ సీనియర్ ఉద్యోగి ఆలపాటి వెంకట్రావు పదవీ విరమణ చేశారు. ఆయన 38 సంవత్సరాల 4 నెలల పాటు చిలకలూరిపేట BSNL కార్యాలయంలోనే నిరంతరాయంగా సేవలందించి సహోద్యోగులు, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగ జీవితం అంతా బాధ్యతాయుతమైన విధి నిర్వహణ, సమయపాలన, వినయపూర్వక వ్యవహార శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన వెంకట్రావు సేవలను అధికారులు కొనియాడారు. విధి పట్ల ఆయన చూపిన అంకితభావం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే తపన, సహోద్యోగులతో సత్సంబంధాలు ఆయనను ఆదర్శ ఉద్యోగిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సంస్థ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారని ప్రశంసించారు. పదవి విరమణ సందర్భంగా చిలకలూరిపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, సహోద్యోగులు ఆలపాటి వెంకట్రావును శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ నేటి ఉద్యోగులకు ఆయన సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని అధికారులు, సహోద్యోగులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు వెంకట్రావుతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 4 దశాబ్దాలకు చేరువైన ఆయన సేవలు BSNL చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BSNL అధికారులు, సిబ్బంది, పదవి విరమణ చేసిన ఉద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని ఆలపాటి వెంకట్రావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. సంపూర్ణంగా హ్యాపీగా
నిండు నూరేళ్ళు భార్యాభర్త సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. ఎస్టీఆర్ బిఎస్ఎన్ఎల్ గుంటూరు అందజేస్తున్నారు. గోనవంత సుదీప్ ఎన్ఆర్ఐ స్టూడెంట్ వారికి పుస్తకాలు అలాగే యూనిఫామ్ పర్చేజ్ చేయడం కోసంగా అందజేస్తున్నటువంటి ఆర్థిక సహకారం. ఈనాటి ఆరుపాటి వెంకట్రావు గారి అభినందన సత్కార మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మన ఆరుపాటి వెంకట్రావు దంపతులు పద్మావతి వారి రిటైర్మెంట్ వేడుకల సందర్భంగా జరుగుతున్న సత్కార కార్యక్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు వారికి అభినందన సత్కార కార్యక్రమంలో భాగంగా కేక్ తినిపించి వారికి అభినందనలు తెలియజేసినటువంటి సుందర దృశ్యాన్ని మనం తరలించాము. కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు ప్రియతమ శాసనసభ్యులు పుల్లారావు గారు వెంకట్రావు గారిని ఎంతవరకు అభినందిస్తున్నారు. ఆనందనందనంగా జరుగుతున్నటువంటి ఆరుపటి వెంకట్రావు పద్మావతి దంపతుల సత్కార మహోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథి ప్రియతమ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి సుందర దృశ్యం కనుల పండుగగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున ముఖ్య అతిథి ప్రియతమ శాసనసభ్యులు పుల్లారావు గారి చేతుల మీదుగా బంగారు బాబు గారు వారికి నిమిత్తో బహుకరిస్తూ ఉన్నారు. వారిని భక్తిశాలతో సత్కరించి ఎస్టీఆర్ గుంటూరులో సత్కరించినటువంటి ఆ సైటేషన్ అలాగే మెమెంటోని వెంకటేశ్వరరావు గారు ఆకూరు రవిప్రసాద్ డిఎస్టీఆర్ గుంటూరు వీరు వెంకట్రావు గారికి ఈ అభినందన సత్కార మహోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ తరఫున సత్కరిస్తున్నటువంటి దృశ్యాన్ని కనిపిస్తున్నాం. నాయకుడు పుల్లారావు గారి సమక్షంలో వారికి వెంకట్రావు గారికి అలాగే పద్మావతి గారికి గజమాలతో సత్కారాన్ని జరుపుకున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గజమాల పట్టణ ప్రముఖులు వెంకట్రావు పద్మావతి దంపతుల్ని సత్కరిస్తూ దయచేసి అందరూ పెద్దవారు ఇంకా సన్మాన కార్యక్రమం బిగినగా అసలు ఇదంతా సత్కరిస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి కనిపిస్తున్నాం. పట్టణ ప్రముఖులు వెంకట్రావు పద్మావతి దంపతుల్ని సత్కరిస్తూ దయచేసి అందరూ పెద్దవారు ఇంకా సన్మాన కార్యక్రమం బిగినగా అసలు ఇదంతా
మాజీ మంత్రివర్యులు మన ప్రేమ శాసనసభ్యులు పుల్లారావు గారికి ఈనాటి సన్మాన గ్రహీత అభినందన సత్కార గ్రహీత వెంకట్రావు గారు పట్టు సేవలతో సత్కరించి వారిని వేదికపైకి స్వాగతిస్తూ ఉన్నారు. చిలకలూరుపేట బీఎస్ఎన్ఎల్ సీనియర్ ఉద్యోగి ఆలపాటి వెంకట్రావు పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆలపాటి వెంకట్రావు సేవలు తెలుగుదేశం పార్టీకి ఎంతో విలువైనవని అన్నారు. ఇన్నాళ్లుగా ఆయన పార్టీకి కొంత దూరంగా ఉన్నప్పటికీ ఆయన చేసిన సేవలను టీడీపీ ఎప్పటికీ మర్చిపోలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇకపై ఆలపాటి వెంకట్రావు సేవలను పార్టీ గుర్తించి ఆయనకు తగిన గుర్తింపు గౌరవం కల్పిస్తుందని చెప్పారు. వృత్తి జీవితంలో నిజాయితీ క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించిన వెంకట్రావు సమాజంలో మంచి పేరు సంపాదించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని ఆలపాటి వెంకట్రావుకు ఘనంగా అభినందనలు తెలిపారు. చిలకలూరుపేట కానీ, ఒంగోలులో కానీ, విజయవాడలో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటూ 38 సంవత్సరాల 4 నెలలు ఒక్క చిలకలూరుపేటలో పనిచేయడం అనేటువంటిది భారతదేశ చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన మన వెంకట్రావు గారు. అంతేనా? మీరు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి 38 years 4 months ఒకే చోట ఒకే ప్లేస్ లో పనిచేయడం సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా అరుదైనటువంటి అవకాశం. ఆ విధంగా వెంకట్రావు గారికి ఈ సెల్ ఫోన్ రాకముందు ఫోన్లో ఆ రోజుల్లో ఉండే లైటింగ్ కాల్స్ లేకపోతే ఏం కాల్స్ ఉండే వచ్చారు. మేమైతే మాకు అర్జెంట్ కాల్స్ మేనేజ్ చేసి తీసుకునేవాడు, రికమెండ్ చేసుకోవచ్చు. అమెరికా కాల్ రావాలంటే 1 నెల పట్టేది. ఇప్పుడేమో లోకల్ కాల్ కన్నా వేగంగా పోతుంది అమెరికా కాల్. ఆ విధంగా టెక్నాలజీ డెవలప్ కాకముందు నుంచి టెలికాంలో ఇంజనీర్గా పనిచేసి టెక్నికల్గా అన్ని రకాల అనుభవాన్ని సంపాదించి అన్నిటికీ మించి లాంగెస్ట్గా చిలకలూరుపేటలో పనిచేయడం అనేటువంటిది వారికి వారే సాటి అని గర్వంగా తెలియజేస్తున్నారు. వారు టెలికాంలో పనిచేస్తున్న పద్మావతి గారిని సేవా భావంతో వారి వార్డులో పార్టీలో చేరకముందు బాగా సర్వీస్ చేశారు. ఆ విధంగా ఆలపాటి పద్మావతి గారికి కూడా వారి సతీమణిగా మంచి పేరు ఉంది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరటం, ఈ రోజు సర్వీసు రిటైర్ అయ్యారు. చిలకలూరుపేట బీఎస్ఎన్ఎల్ లో 38 సంవత్సరాలకు పైగా సేవలు అందించి పదవి విరమణ చేసిన ఆలపాటి వెంకట్రావు తన సతీమణితో కలిసి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలపాటి వెంకట్రావు మాట్లాడుతూ ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వల్ల తాను రాజకీయంగా ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. మంచి నాయకుడైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును గతంలో దూరం చేసుకోవడం తన తప్పేనని పేర్కొన్నారు. ఇకపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటానని తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆలపాటి వెంకట్రావు అంటే నిబద్ధత కలిగిన వ్యక్తులు పార్టీలో చేరడం టీడీపీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. పార్టీలో ఆయన సేవలకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీరు పార్టీ దశలో అనుకోవద్దని నేను చెప్తాను. నా బాధ, నేను వైసీపీలో చేరమైంది. యాక్చువల్గా మేము 1982 తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, ఒంగోలులో ఉన్నప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ. బలరాం గారు, ఈదరబాబు గారు, మాకు చాలామంది ఉన్న జనా కోటేశ్వరరావు గారు, వీళ్ళందరి దగ్గర మేము పనిచేశాం. పొరపాటును నమ్మి నేను వేరే వాళ్ళ మాటలు నమ్మి నేను వైసీపీ గవర్నమెంట్లోకి వచ్చి 60 లక్షల రూపాయలు చేస్తున్నాను. దాని ప్రతిఫలం కనీసం నా కార్యకర్తలు కానీ, నా వార్డులో మనుషులు కానీ, నా బంధువులకు కానీ ఒక తిరుపతి కాగితం కూడా తెచ్చుకోలేకపోయా. 60 లక్షలు నా సొంత ఖర్చు పెట్టాను. గంగా కూడా నా డబ్బులు పెట్టాను. కాంప్లైంట్కి 4 పెట్టాను. కరోనా టైంలో 5 లక్షల రూపాయలు కూరగాయలు వచ్చాను. నేను ఇంత జాగ్రత్త చేసి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటిది కనీసం నేను జాగ్రత్త చేశాను. నా కార్యకర్త కానీ, ఒక మెడికల్ కానీ, ఒక తిరుపతి కాగితం కానీ ఏమి కూడా కనీసం ఒక పిల్లవాడికి ఏదైనా సీటుకి వచ్చినా కానీ, ఒక పుస్తకాలు డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏదైనా చెప్పాలి అంటే ఆ ఎమ్మెల్యే గారి నెంబర్ మన దగ్గర ఉండదు, వాళ్ళ పిఏ దగ్గర ఉంటుంది. కనీసం మన కార్యకర్త ఎక్కడన్నా బయట పోలీసులు పట్టుకుంటే రేపు ఫోన్ చేస్తే ఎవరు చెప్పాలి? మనం
మనం నమ్మి మన పక్కన తిరుగుతున్నప్పుడు వాళ్ళు పెళ్లి వస్తుంటే కట్టుకుంటారు. ఎవరికి చెప్పాలి మనం? ఎమ్మెల్యే నమ్మకూడదు, ఎవరు నమ్మకూడదు, ఇదే నమ్మకూడదు, వాళ్ళ సపోర్ట్ అవుతారు. మేము చాలా ఇబ్బంది పడ్డాం ఆ పార్టీలో, కానీ మేము కళ్ళు చేసుకొని చూసుకునేటప్పుడు మేమంతా లాస్ట్ పోయాం. ఇలాంటి నాయకులు మేము వదిలిపెట్టి మేము పొరపాటు చేసినందుకు చాలా ఇబ్బంది పడ్డాం. మన నాయకులు చంద్రబాబుపేటని ఎంత డెవలప్ చేశారంటే అవన్నీ తెలుసు నాకు. ఇక సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే చంద్రబాబుపేటలో పుల్లారాలో పెట్టినాయి వాటిలో కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం కానీ ఈ వచ్చినప్పటి నుంచి కూడా డెవలపింగ్ జరిగిందంటే సాగుండడం జరిగింది. నేను ఏమి తెలుసుకోకుండా వేరే వాళ్ళ ద్వారా పొరపాటున నమ్మినాను. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్ఫూర్తితో ఆలపాటి వెంకట్రావు రాజకీయ రంగ ప్రవేశం చేయడం అభినందనీయమని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో జరిగిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఆలపాటి వెంకట్రావు పదవి విరమణ సభలో విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైశ్య ప్రముఖులు సింహాల్లాగా రాజకీయ రంగంలోకి పనిచేసిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. మైలవరపు గుండయ్య, బింగి రామ్మూర్తి, తవ్వ విజయలక్ష్మి, మాజెటి వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్లుగా అద్భుతంగా పరిపాలన చేస్తారన్నారు. ఆలపాటి దంపతులు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ముఖ్య అతిథి ప్రత్తిపాటి పుల్లారావు, రావు సుబ్రహ్మణ్యం వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. పలువురు నేతలు, ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్మూర్తి గారు, మరి తవ్వ విజయలక్ష్మి గారు, అట్లాగనే మరి ఇప్పటి తరంలో చాలా మంది నాయకులు, రాత్మూరు సూర్యారావు గారు, అట్లాగే మన కనమల్లపూడి రమేష్ గారు, అట్లాగే మన వెంకట్రావు గారు, ఇంకా చాలా మంది, కొత్త కుమారి గారు, కొత్త కోటేశ్వరరావు గారు, డాక్టర్ సురేష్ బాబు గారు, ఇలా అందరూ కూడా రాజకీయ యవనికలో వచ్చి సింహాల్లాగా దూకి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నటువంటి దాన్ని చూసి ఇన్స్పైర్ అయి రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా గడపాల్సినటువంటి జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని ఎంచుకొని, ఎందుకంటే వేరే రాజకీయ పార్టీలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు, వేరే రాజకీయ పార్టీలో బాసిజం ఉంటుంది. ఇక్కడైతే పుల్లారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన్ని అడిగి ఎవరికైనా నిజంగా ఏదైనా ఒక సమస్య వస్తే పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి ఆలపాటి పద్మావతి గారు, ఆలపాటి వెంకట్రావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీని వేదికగా ఎంచుకొని మరి ఈరోజు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.